అందరూ కూడా డి జోన్కి బయట ఉండాలి. దయచేసి అందరూ కూడా పోలీసు వారికి ఒక విజ్ఞప్తి, AA ఆల్ యాక్సెస్ ఉంటేనే ఈ డి జోన్ లో తీసుకోండి. నెక్స్ట్ స్టేజ్ ఇన్వైటీస్ ఉంటే వాళ్ళు తీసుకోండి. జనసేన పార్టీ ఆవిర్భావ సభ కోసం అటు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా పరిస్థితి అయితే ఉంది. మనమైతే విజువల్ లో కూడా చూడొచ్చు. వస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటిది అయితే ఉంది. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభలో ముఖ్యంగా ఇక్కడ లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సరిపడేలాగా చైర్లు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓ పక్కన ఎండలు మండిపోతున్నాయి, అయినా కూడా ఎక్కడా లెక్క చేయకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీర మహిళలందరూ కూడా ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి, ఎంతమంది వస్తారు అనుకుంటున్నారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, షేరిలింగంపల్లి డివిజన్ నుంచి వచ్చాము. మేము 10 మంది వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే విపరీతమైన ఎండ. కానీ ఇలాంటి ఎండ పవన్ కళ్యాణ్ గారు ఒక చల్లటి చూపు ముందు మాకు అసలు ఎటువంటి లెక్కే లేదు. అసలు మాకు ఎండలకు కూడా అనిపించట్లేదు. ఎప్పుడు 4-5 గంటలకు జరుగుతుంది, దానికోసం పొద్దున్నే వచ్చేసారు ఇక్కడికి? సార్ పొద్దున్న రాలేదు, నైట్ వచ్చాను సార్. మేము నైట్ వచ్చి ఇక్కడే ఉన్నాము. అసలు మాకు ఎంత ఎక్సైట్మెంట్ ఉందంటే కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా ఈ ఆవిర్భావ సభలో చూడడం అనేది మాకు చాలా సంతోషం ఉంది. ఆయన అక్కడ ఆ స్టేజ్ మీద చూడడం కోసం మేము నైటే వచ్చాము. అసలు మేము హైదరాబాద్ నుంచి ఇంత ప్రయాణం చేసి ఒక ఆడపిల్లల అయ్యుండి కూడా ఇలా వచ్చామంటే నాకు నిజంగా ఎంత ఆనందంగా ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారి కోసం మేము ఎంత దూరమైన వస్తాము. ఇక్కడ పిఠాపురం అనే ఊరు అసలు చాలా మందికి చిత్తాడ అనే ఊరే మాకు అసలు తెలియదు ఇంతవరకు కూడా. అలాంటిది ఇప్పుడు అసలు ఈ కళ్యాణ్ గారి విషయంలో మాకు ఇక్కడికి ఈ ఊరు అసలు మారుమోగిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ గా కళ్యాణ్ గారి పేరు మారిపోవడం అనేది చాలా సంతోషం. అందరూ కలిసి మంచిగా డాన్సుల మీద డాన్సులు చేస్తున్నారు. ఏంటి అసలు? చాలా ఉత్సాహంగా ఉంది, చాలా బాగుంది. మీ వీర మహిళలు అంటేనే సార్ ఇచ్చిన బిదు, అది అందరము మేము అది పాటిస్తాము. ఆయన ఇచ్చిన గౌరవంతోనే మేము ఇక్కడికి వచ్చాం. ఎంత దూరమైనా ఆయన చూడడానికి ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. హోలీ సంబరాలు కూడా మీ ఆవిర్భావ సభలో కలిపేసి ఎంజాయ్ చేస్తున్నారు? అవును సార్, నా పేరు లక్ష్మి సార్, బెంగళూరు నుంచి వచ్చాను. కలియుగ దేవుడు తిరుపతిలో ఉన్నారని నమ్ముతున్నారు. నేనైతే పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉన్నారు, ప్రత్యక్ష దైవం అని నమ్ముకొని బెంగళూరు నుంచి ఒంటరి పోరాటం చేసుకుంటూ ఒక్కదానిగా వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇంత సభను చూస్తున్నారు కదా? అటు ఒక గోదావరి వాళ్ళే కాదు, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చుని ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పొజిషన్ అయితే కనిపిస్తోంది. సో డాన్సులు వేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్నటువంటి మూమెంట్స్ కూడా మనం అయితే చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ చూడడం కోసం హైదరాబాద్, బెంగళూరు అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయితే మనము ప్రత్యక్షంగా చూడొచ్చు. డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటే ప్రస్తుతం పిఠాపురంలో మా దేవుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడంటూ వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఎండ అనేదాన్ని ఎక్కడా కూడా అలసట లేకుండా, ఎండని లెక్క చేయకుండా జనసేన జెండాను మోయడానికి అయితే వీళ్ళందరూ కూడా వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అనేక మంది రాత్రికే ఇక్కడికైతే వచ్చి వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటిది చూడొచ్చు. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ సభకి సంబంధించి మొత్తం ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. డాన్సులతో అడలు కొడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చినటువంటి వాళ్ళు చేయి చేయగలుగుతున్నారు, అడుగు వేస్తున్నారు, డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్స్ కూడా మనమైతే చూడొచ్చు. ఇక్కడ చిన్న పెద్ద తేడా ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినటువంటి ప్రాంతం వేరు, మనుషులు వేరు, ఒకరికొకరికి సంబంధం లేదు. అయినా కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ వీళ్ళందరూ కూడా అటు జనసేన పవన్ కళ్యాణ్ మా దేవుడు అంటూ వీళ్ళైతే పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రి వచ్చారు, ఎండ భరించలేనటువంటి పరిస్థితి నెలకొంది. ఇంత ఎండలోనూ ఎక్కడ ఏమి ఆలోచించకుండా ప్రస్తుతం అయితే జనసేన సభ దగ్గర అయితే వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వేస్తున్నటువంటి డాన్సులు కానీ ఇక్కడ చేస్తున్నటువంటి వాటికి సంబంధించి కానీ అయితే ఇక్కడ ఎవరన్నా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఇంతమంది అయితే ఇక్కడికైతే వచ్చినటువంటి పొజిషన్ అయితే ఉంది, ఎట్లా అనిపిస్తుంది జనాన్ని చూస్తుంటే? వచ్చినటువంటి వాళ్ళు డాన్సులు కూడా చేస్తున్నారు. యాక్చువల్లీ మాకు జనసేన ఆవిర్భావ అంటేనే మాకు అదో మరో పెద్ద పండగ మాకు. ఎందుకంటే ఇది వారసత్వంతో వచ్చిన పార్టీ కాదు. ఎన్నో పోరాటాలు చేసి అవమానాలు ఎదుర్కొని వ్యక్తిగత దోషణలు ఎదుర్కొని స్థాపించిన
వచ్చారు. మొత్తం ఇంతమంది జనాలు వేరే మహిళలందరూ కూడా వాళ్ళ సభల దగ్గర కూడా సపరేట్ చేసి అందరినీ కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితి. ఇంత ఎక్కడైనా కూడా లెక్క చేయకుండా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మహిళలకి వీర మహిళ అని పెట్టినప్పుడే జనసేన మహిళలు అంటే ఏంటో ప్రూవ్ అయిపోయింది. అంటే ఝాన్సీ